రామచరితమానస్ వాల్మీకి రామాయణంలో రామచంద్రమూర్తి తలొక దివ్య చరిత్రను తెలుసుకోవడానికి మనందరికీ అవకాశం కలిగింది. बिन सत्संग विवेक न आए, राम कृपा बिना सुलभ न पाए. మనందరికీ సత్సంగం తప్ప వివేకం అనేది ఎప్పుడూ రాదు. మనందరం వివేకం అంటే ఏంటి? జ్ఞానం. వివేకం అంటే ఏంటి? సత్యాన్ని అసత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహిస్తూ అసత్యాన్ని విడిచిపెట్టడం అనేది వివేకం. ఇది కేవలం సత్సంగం మధ్యంలోనే వస్తుంది. అసలు మన జీవితంలోని రామాయణం ఎంతవరకు అవసరం? ఎప్పుడైనా ఆలోచించుకున్నా? రోజు మనం ఒక గంట సేపు, గంటన్నర సేపు, అరగంట సేపు గుడికి రావాలి. ఎక్కడి నుంచి ఒక అరగంట సేపు జర్నీ పడుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ ఒక గంట సేపు ఉండాలి. 2.5 గంటలు 3 గంటలు మనం ఇక్కడ కేటాయిస్తున్నాం ఈ రామాయణంకి. ఈ రామాయణం మన జీవితానికి ఏం వస్తుంది వినడం వల్ల? ఎవరైనా చెప్పగలరా? రామాయణం వినడం వల్ల ఒక వ్యక్తికి ఏం లాభం వస్తుంది? లాభం ఏంటి? కలియుగంలోనే కాదు, ఏ యుగంలో లాభం లేకుండా ఏమిస్తూ ఎవరు చేయరు. ఏ లాభం వస్తుంది రామాయణం వినడం వల్ల? లాభం ఏంటి? రామాయణం జీవితంలోని ఎలాగ మనం జీవించాలి అది మనకి నేర్పిస్తాం. జీవితం ఎలాగైతే మనకి జీవించాలో రామచంద్రమూర్తి తనొక ఆచరణలోని తనొక లీలా మాధ్యమంగా మనందరికీ నేర్పించాం. ఎప్పటివరకైతే ఒక వ్యక్తి రామాయణం సంపూర్ణంగా వినలేదో, ఆస్వాదించలేదో, తను ఎప్పుడు కూడా జీవితం ఎలాగా జీవించాలో ఎప్పుడు తెలుసుకోలేదు. భలే చదవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, ధనం సంపాదించవచ్చు, మానం సన్మానం ప్రతిష్ట పూజ లాభము అనేక వస్తువులు లభించవచ్చు, కానీ జీవితం ఎలాగ బతకాలి జీవించాలి తెలియలేదు వాళ్ళకి. ఈరోజు ఎవరి దగ్గర ధనం లేదు, ఎవరి దగ్గర ఉద్యోగం లేదు, భార్య లేదు, పిల్లలు లేదు అని వాళ్ళు ఎందుకు ఎలాగ జీవించాలో తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ జీవితం తెలుసుకుంటే ఎందుకు వాళ్ళు దుఃఖం పొందుతున్నారు, ఎందుకు కష్టాలు పొందుతున్నారు, ఎందుకు ఆ జీవితంలోని చాలా మంది మృత్యు చెందుతున్నారు, ఆత్మహత్యలు గురవుతున్నారు, రోగము శోకము అభిమానం అహంకారంతో పీడితం ఎందుకు అవుతున్నారు? ఎప్పటివరకైతే రామాయణం పాఠం రామాయణం ఎప్పుడైతే వాళ్ళ జీవితాన్ని వినలేదు, వాళ్ళు ఎప్పుడు ఎలాగ జీవించాలో తెలుసుకోలేదు. మనకు ముఖ్యం కావాల్సింది ఏంటి? జీవితం ఎలాగ జీవించాలి. తినడంతో జీవిస్తాము, ధనం సంపాదిస్తూ జీవిస్తాము అని కాదు. పశు పక్షులు కూడా జీవిస్తున్నారు రామాయణం వినకుండా. అటువంటి జీవితం కాదు, అది ఒక జీవనం కాదు. మనిషి ఏ విధానంగా జీవించాలి, మరి ఆ జీవనాన్ని ఏ విధంగా ఆనందం పొందాలి, మరి చివరికి ఏ విధంగానూ మోక్షాన్ని భగవత్ ప్రాప్తి అవ్వాలి అనేది రామాయణం మనకి నేర్పిస్తుంది. అక్షరం అక్షరం, అడుగు అడుగు, ప్రతి దినచర్య మనకి రామాయణం మనకి శిక్ష నేర్పిస్తారు, జ్ఞానం ఇస్తారు, విజ్ఞానం ఇస్తారు. మనం రామాయణం సంపూర్ణంగానే చేయడానికి బోర్డు సమయం పడుతుంది. ఈరోజు బాలకాండం సమాప్తం, రేపటి నుంచి అయోధ్యకాండం ప్రారంభమవుతుంది.
బాలకాండానికి ఖచ్చితంగా 15 క్లాసులు అయిపోయి, ఇంకా అయోధ్యకాండ ఎన్ని రోజులు అవుతుంది? అనేక ఇంకా ఉన్నాయి. ఎన్ని రోజులు? జీవితం అంతా నేర్చుకోవాల్సింది రామాయణం. ఇంకా అనేక విషయాలు విడిచిపెట్టేస్తున్నాం మనం. సమయం మనకి చాలా స్వల్పం ప్రకారం. కానీ రామాయణం మనకి ఎలాగ జీవించాలి నేర్చుకోవాలి. భాగవతం మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? చెప్పండి. శ్రీమద్ భాగవతం మనం ఎలాగ చావాలి నేర్పిస్తుంది తెలుసా? ఇది కూడా నేర్చుకోవాల్సింది. ఒక వస్తువు మనం నేర్చుకోకుండాను ఏ పని చేస్తుంది ఎలాగుంటుంది చెప్పండి. ఏబిసిడి నేర్చుకుంటే మనం రాసాము, స్కూల్కి వెళ్ళకుండా పరీక్ష ఇచ్చాము. ఏదైనా ఒక ట్రైనింగ్ లేకుండా ఒక వస్తువు నేర్చుకోకుండా మనం ఒక పని చేసామనుకుంటే అది పెర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా చూడండి. కానీ ఏదైతే ఒక వ్యక్తి ఒక వస్తువు నేర్చుకొని, ఒక విషయం నేర్చుకొని ఆ పని చేస్తే అది పెర్ఫెక్ట్గా వస్తుంది. నేర్చుకోకుండా చేయడంలో పని ఏ విధానంగా వస్తుందో, నేర్చుకున్న తర్వాత పని ఏ విధానంగా వస్తుంది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. చావడం నేర్చుకోకపోతే మనం ఎలా పట్టాలి? చనిపోతే చావులో కూడా సక్సెస్ రావు. చావులో కూడా సక్సెస్ అని ఉండాలి. బతకడంలో సక్సెస్ నెలుక్కుంటున్నాం మనం అనేక రంగాల్లో. ఎప్పుడైతే రామాయణం వెళ్ళలేదో అతను జీవితంలో సక్సెస్ అవ్వలేరు కూడా. అలాగే చావులో కూడా సక్సెస్. గోస్వామి చెప్తున్నారు, వైష్ణవులు సాధు మహాత్ములు చెప్తున్నారు, రోజుకి ఒకసారైనా 24 గంటలోని ఒక్కసారైనా మన చావు గురించి మనం ఆలోచించాలంట. అద్భుతం. ఎవరండి ఆలోచిస్తారు అలాగా? నేను చనిపోతాను, ఎలా చనిపోతాను, ఎలా చావాలి? ఎవరైనా ఆలోచిస్తారు? రోజుకు ఒకసారైనా ఆలోచించాలంటే చావు గురించి. ఎవరండి ఆలోచిస్తారు? ఇది మనకి జ్ఞానం ఎవరిస్తారు? ఖచ్చితంగా ఇది నిజాట సత్యం. మనం ఖచ్చితంగా ఎవరైనా మనం చనిపోతాం. చనిపోకుండా ఏ వ్యక్తి ఉండలేదు. గురుగారు ఎప్పుడు కూడా నువ్వు కథ చెప్పినా, గురుగారు కథ చెప్పండి అనేక ప్రసంగాలు అంటే కేవలం మృత్యు చెప్తారు. అహని భూతాని యమవంతర గచ్చంతి కిమాశ్చర్యం. ఈ జగత్తులో ఆశ్చర్యం ప్రారంభిస్తారు. ఎప్పుడు చెప్పినా కూడా గురుగారు ఎందుకు చావు గురించి చెప్తారు అని అనుకుంటాను నేను. ఎప్పుడు ఏంటి గురుగారికి వాక్యం చెప్పమంటే, కథ చెప్పమంటే మధుర లీలలు ఉన్నాయి, అనేక లీలలు ఉన్నాయి, అనేక కథలు ఉన్నాయి. రామాయణం, భాగవతం, చైతన్య చరితామృతం. గురుగారు ఎప్పుడు చావు గురించి చెప్తారు? గురుగారి తరకు ఆలోచన చూడండి. ఎందుకంటే నేర్చుకోవాల్సింది చావు కూడా. మరి ప్రతి నిత్యం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఖచ్చితంగా ఒకరోజు చనిపోతాం. అప్పుడు తను ఎప్పుడు కూడా రాంగ్ వేకి వెళ్ళలేరు, అధర్మం చేయరు, అన్యాయం చేయరు, ఎవరికి అనిష్టం కోరుకోరు. మనం చావు లేదు అనుకుంటున్నాం కాబట్టి, మనం ఎప్పుడో చేస్తాం అనుకుంటున్నాం కాబట్టి మనం నిత్యం ఏ విధంగా మనం ఇష్టాచారంగా చేసుకుంటున్నాం. అందుకే ప్రతి నిత్యము ఒక్క రోజులోని ఒక్కసారైనా మన చావు గురించి ఆలోచించాలి. ఎవరైతే ఆ వ్యక్తి ఆలోచిస్తారో ఖచ్చితంగా అతను అధర్మంకి ఎప్పుడు చేయదు, ఎవరికి అనిష్టం చేయదు, ఎవరికి కష్టపెట్టారు. తన జీవితం ఖచ్చితంగాను అది ఎక్కడ నేర్చుకోలేం? శ్రీమద్ భాగవతం. మనం రామాయణం అయిన మరుక్షణం శ్రీమద్ భాగవతం చదువుకుందాం. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం నుంచి మనం అనేక కథలని ప్రారంభిద్దాం. కానీ నిత్యం నిరంతరం మనం ఆస్వాదించాల్సింది ఏంటంటే ఇప్పుడు రామాయణం చెప్తున్నారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి. కృతమస్తకాంజలి. ఎక్కడైతే రఘునాథ శ్రీరామచంద్రమూర్తి కీర్తన అవుతుందో అక్కడ స్వయంగా ఎవరు? కృత మస్తకాంజలి. ఆంజనేయ స్వామి అట మస్తకం చేతులు జోడించి కథని ఆస్వాదిస్తారు. మహాదేవులు అగస్త్య ఋషి దగ్గరికి వెళ్ళి కథ ఏమవసరం? మహాదేవులకు తెలియదు కథ.
సతీ సమేతంగా మహాదేవుడు వెళ్ళి అగస్త్య ఋషి దగ్గరికి వెళ్ళి కథని వింటున్నారు. కథ చెప్పండి బాబు అని ఋషి దగ్గర. మహాదేవుడు, సనకాదికి ఋషులు నిరంతరంగా కథని ఆస్వాదిస్తున్నారు. మన కథ దేనికి? ఏంటి? జన్మ లాభ పరంపుంస అంతే నారాయణ స్మృతి. అంతంలోని జీవితం అంతంలోని మన నారాయణ స్మృతి రావాలి, నారాయణ స్మరణం రావాలి. అదే మన జీవితంలో లక్ష్యం. ఇది కేవలం సత్సంగం వల్ల, హరికథ వల్ల తప్ప మనకి వేరే మార్గం అనేది లేదు. అందుకే నిరంతరంగా మనం హరికథని ఆస్వాదించాలి. ఇది దుర్లభము, దేవదుర్లభము. దేవతలు కూడా ఇది ప్రాప్తి అవ్వదు. అటువంటి సత్సంగం లభించే వ్యక్తులు, సత్సంగాన్ని ఆస్వాదించిన వ్యక్తులు, వాళ్ళు జీవితం ధన్యము. ఇది కేవలం స్వామి అనుగ్రహం, భగవత్ అనుగ్రహం తప్ప వేరే విషయం కాదు. భగవత్ అనుగ్రహం వ్యక్తి తప్ప సత్సంగాన్ని ఎవరు ఆస్వాదించలేరు. సో మనందరికీ లభించింది సత్సంగం. ఈ దేవాలయం రావడం, ఇక్కడ స్వామి విరాజించడం, ఇక్కడ నిరంతరంగా భగవంతుల గుణగణాలను కీర్తించడం, మనం గుణాలు మత్కథ శ్రవణ మాత్రేణ మనో అవిచ్ఛిన్న, మనర్గతి అవిచ్ఛిన్న. నిరంతరంగా మన మనసు భగవంతుడి గురించి ఉండాలంటే, భగవంతుడి దగ్గర ఉండాలంటే కేవలం ఏంటి? భగవంతుల గుణగణాలను కీర్తిస్తేగా, వింటేగా. సో భగవత్ కథ దుర్లభం. దుర్లభో మానుష జన్మం క్షణభంగరం. దుర్లభం, మనిషి జన్మము చాలా దుర్లభము. మరి ఏంటది? పోనీ ఎంతకాలం ఉంటుంది? క్షణభంగరం. భంగరం అంటే, క్షణభంగరం అంటే ఏంటి? చూసారా, మనం చిన్నప్పుడు ఒక దానికి ఏమంటారు, తాడు బొంగర పట్టుకొని చుట్టి వదులుతాం. తిరుగుతుంది క్షణమే. అలాగ తిరుక్కొని ఎప్పుడు ఉండదు, క్షణభంగరం. ఎప్పుడు నీ ఈ జీవితాన్ని మనం విడిచిపెట్టేస్తామో తెలియదు. అయితే ఈ జీవితం ఎలాగ విడిచిపెట్టాలని మనకి ఏం శిక్ష ఇస్తుంది? భాగవతం. మృత్యు ఎలాగ చెందాలి అనేది భాగవతం మనకి శిక్ష ఇస్తుంది. ఎలాగ జీవించాలనేది మనకి రామాయణం శిక్ష ఇస్తుంది. ఈ రెండు మనకి ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే ఇదే సత్యము. జన్మము మృత్యు సత్యం, ఇంకా అంతా మిథ్య. జన్మించే సత్యము, మృత్యుంచే సత్యం, ఇంకా తక్కిందంతా మిథ్య, అహంకారం. సంపాదించింది ఏమీ లేదు, అసత్యాన్ని సంపాదించు. ఈ రెండు ఖచ్చితంగా సత్యము. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి, సత్యాన్ని అనుసంధానించాలి. ఈ సత్యాన్ని అనుసంధానించాలంటే ఖచ్చితంగా రామాయణం, భాగవతం ఆస్వాదించాలి, నిరంతరంగా వినాలి. ఇది తినే వస్తువు కాదు, పండించే వస్తువు కాదు. 2 నెలల్లో 3 నెలలు మనం పండించేద్దాం, లేదంటే తినే వస్తువు కాదు, ఒక పూటలో తినేద్దాం అనేది. ఇది నిరంతరంగా నిత్యంగా మనం ఆస్వాదించాల్సిందే. జీవితకాలం అంతా రామాయణాన్ని వింటే కానీ మనం జీవితం ఎలాగ నిర్వహించాలో మనకు తెలియదు. ఎవరు జీవించుకుంటున్నారు ఈరోజు? పశు పక్షులు కూడా జీవించుతున్నారు. ఆ జీవితం కాదు. సో రామాయణం మనకి జీవితం నేర్పిస్తుంది, ఎలాగ జీవించాలి నేర్పిస్తుంది. కాబట్టి మనం నేర్చుకుందాం. షార్ట్ కట్లోని ఈరోజు రాముడు తాలూక వివాహాన్ని సంపాదిస్తూ రేపటి నుంచి బాల్కాండ్, ఇవాళ బాల్కాండాన్ని సమాప్తి చేసి రేపు అయోధ్యకాండాన్ని మనం ఎంటర్ అవుతాం. అదొక అట్లీస్ట్ ఒక 5 క్లాసులతో మనం ఎండ్ చేద్దామని అనుకుంటున్నాం. అయోధ్యకాండం చాలా అద్భుతమైన చరిత్ర. అయోధ్యకాండంలో నేర్చుకోవాల్సింది మనకి బోల్డ్ ఉన్నది. రామాయణంలోని ఈ బాల్కాండలో నేర్చుకోవాల్సింది ఏంటి నేర్చుకున్నాం? ఎవరు నేర్చుకున్నారా? ఈ బాల్కాండలోని అతి అద్భుతమైన వస్తువు నేను నేర్చుకున్నాను అనేది ఏదైనా ఉన్నదా? ఎవరైనా చెప్పగలరు? ఎవరు? ఒక వస్తువు
ఇన్ని రోజులు 15 రోజులు మనం బాలకాండని విన్నాం, ఆస్వాదించాం. ఇది చాలా అద్భుతంగా ఉన్నది, ఇది నేను నా జీవితంలో ఆచరిద్దామని అనుకుంటున్నాను. గురువు గారి తొలగ శరణాగతి, మరి ఇంకా వినమ్రత, రామచంద్రుల తాలూకా వినమ్రత, ఇంకా అహంకారాన్ని మనం భంగం చేస్తే గాని అది ఎవరు భంగం చేస్తారు? గురువు. కేవలం గురువే స్వయంగా అనుగ్రహం చేసేసి భగవంతుడే దీనికి అనుగ్రహం చేస్తారు. సో అహంకారమైన వ్యక్తి ఎప్పుడు భగవంతుడిని భక్తిని ఎప్పుడు పొందలేదు. ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి ఈ బాలకాండలో? వినలేదా ఎవరైనా శ్రద్ధాపూర్వకంగా? వెంటనే టకా వస్తుంది. నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వయంగా మహాదేవులు భగవత్ రామాయణ కథ ఆశ్రయిస్తున్నారు, సనకాదికి ఋషులు ఆస్వాదిస్తున్నారు. స్వయంగా రామచంద్రమూర్తి కూడా వింటున్నారు విశ్వామిత్రుల దగ్గర కథ, రాముడు కూడా రాముడుల కథ వింటున్నారు. అటువంటి కథని మనం వినడం వల్ల ఖచ్చితంగా జీవితంలో మనం మంచి మార్గాన్ని ఎన్నుకోగలం. సో ఇటువంటి అనేక శిక్ష మనకి ఈ బాలకాండలో నేర్చుకున్నాం. సో అందరూ ఒక్కొక్క వస్తువు చెప్తే ఇంకా ఆనందపడదు మనం. సరే ఈ వస్తువుని వీళ్ళు నేర్చుకున్నారు, విన్నారు, తెలుసుకున్నారు అని చెప్పేసి. సో అతి అద్భుతంగాను ఈ దశరథ మహారాజ్ మరి వాళ్ళ తరొక సైన్యులు, సమంతలు, గురు వశిష్ఠులు, భరత్ లక్ష్మణ్ శత్రుఘ్నుతోని, భరత్ చాలా పెద్ద యాత్రతోని జనక్ మహారాజు తన స్థన దేశానికి వెళ్ళారు. జనక్ మహారాజు కూడాను ఎవరికి ఏ ప్రకారంగా లోటు లేకుండాను జనక్ మహారాజు అతి అద్భుతంగా ఒక్కొక్క వ్యక్తికి కూడాను ఎవరికి దుఃఖం లేకుండాను ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళందరికీ సంతృప్తి కలిగించారు. మరి వివాహం తాలూకా ఏర్పాట్లు అతి అద్భుతంగా, ఆ పందిరి చూస్తే ఒక అద్భుతమైన దృశ్యం. బంగారు వైడూర్యాలతోని చాలా అద్భుతంగాను ఆ కళ్యాణం, ఆ మండపం అతి అద్భుతంగా. ఈరోజు మండపంలోని కళ్యాణ మండపంలో వివాహం చేసుకున్నట్టు కాదు, చాలా సాంప్రదాయ ప్రకారంగాను రాముడి తలక చెప్తున్నారు. బ్రహ్మాది ఇంద్రాది దేవతలందరూ ఇటువంటి జోడి ఇంకా భూతో నా భవిష్యత్తు. రాముడి తలక సీతలంటే కళ్యాణం మనం ఎప్పుడైనా జీవితంలో చూడలేం. పక్కన జనక్ మహారాజ్ మరి దశరథ మహారాజ్ ఉన్నారే, అది కళ్ళులోని వర్ణించలేవు. ఏమంటారు సంబంధీయులు అంటే ఇద్దరు కలుసుకుంటారు కదా, సంబంధం కూర్చు ఏమంటారు సంబంధీయులు అంటే ఏమవుతారు? పెళ్లి కొడుకు తండ్రి వియంకులు. ఇటువంటి వియంకులు ఇంకా ఎప్పుడు కూడాను ఇంకా కనబడరు. ఇద్దరు ఒక చోట్ల ఉండడంతో వాళ్ళ తాలూకా ప్రేమ ఆదాన ప్రదానం తాలూకా మాటలు, ఆ ప్రకారం వినమ్రత వాళ్ళలో ఉన్ని అతి అద్భుతం. దశరథ మహారాజ్ జనక్ మహారాజు గారికి అతి అద్భుతంగా సన్మానం ఇస్తున్నారు. జనక్ మహారాజ్ దశరథ మహారాజుకి అతి అద్భుతంగా సన్మానం చేస్తున్నారు. ఈ ఇద్దరు తాలూకా సరి సమానం, ఎవరికి ఎవరు తక్కువ లేదు. జనక్ మహారాజ్ తాలూకా ఐశ్వర్యం ఏంటి, భక్తి ఏంటి, శ్రద్ధ ఏంటి, నీతి ధర్మం ఏంటి, ఒక అద్భుతం. దశరథ మహారాజుగా భక్తి శ్రద్ధ నీతి నియమం ఏంటి, ఒక అద్భుతం. ఎవరికి అక్కడ ధర్మంలోని ఎవరికి ఎవరు తక్కువ కాదు. ఇద్దరు ధర్మాత్మలు ఒక దగ్గర వెళ్ళడంతో పృథివీ, వాయువు, అగ్ని, దేవతలు, సూర్యుడు, చంద్రుడు అతి అద్భుతంగా మనోహరం కనిపిస్తారా. ఇటువంటి దృశ్యం మళ్ళీ జీవితం మనం చూడగలమా? ఇటువంటి ధర్మాత్ములు ఇద్దరు ఒక దగ్గర ఉండడంతో, మరి ఎప్పుడైతే వియ్యంకులు ఇద్దరు ఉన్నారు ఒక దగ్గర, మరి సీతారాము ఉంటే అతి అద్భుతమైన మనోహరమైన దృశ్యం. రామచంద్రమూర్తికి అనేక మాంగళిక వస్త్రాలతో, అనేక అలంకారంతో వివాహం చూసారు. ఏమంటారు దానికి?
వివాహం కళ, పెళ్లి కళ అంటారు చూసారా. రాముడితో రామచంద్రమూర్తితో డిఫాల్ట్గా అందం అతను. మరి అతనికి వివాహం చేయడానికి అలంకరించేది అనేక పుష్పాలతో, అనేక బంగారం వైడియాలతో. దశరథ మహారాజుకి ఏ ఐశ్వర్యం తక్కువ. ఆ రాముడికి ఈ విధానంగానూ అలంకారం చేశారు. ఆ అలంకారం రామచంద్రమూర్తి అతి మనోహరమైన. కామదేవుడు కూడా చూసేసి సిగ్గుపడుతున్నారు. కామదేవుడు అనుకుంటున్నారు నాకంట ఇంకెవరు అందగతులు లేరు, నేను అందరికీ మోహించేస్తాను అనుకున్నారు. అతను రాముడికి చూసేసి సిగ్గుపడుతున్నారు, నేనేం అందగాన్ని. ఇటువంటి కళాపురుషుడు అద్భుతం. కామదేవుడు కూడా ఆసక్తి అయిపోతున్నారు రాముడికి చూసేసి. అతి అద్భుతమైన మనోహరమైన రూపము రామచంద్రమూర్తి. ఏ ప్రజలు చూసినా, మంత్రులు ఆ వివాహంలోని అత్యధికంగా గెడ్డాలు మేసాలు ఉండే వ్యక్తులు ఎక్కువ. ఎవరు? సాధు మహాత్ములు. ఎందుకు? రాముడికి ఆసక్తి అయిన భక్తులు వీళ్ళందరూ. వశిష్ఠులు, ఇటుపక్క సదానందులు, మరి అనేక ఋషులతోని మేళ. ఎలాగ ప్రజలు, మిథిలా ప్రజలు, దశరథ మహారాజ్ తాలూకా అయోధ్య ప్రజలు, మరి ఒకవైపు సాధు మహాత్మం తాలూకా. ఎవరు రాలేదు, ఎవరు వచ్చారు అని కాదు. ఇటువంటి మాంగళిక గానాలు, మాంగళిక వాద్యాలు, వేద మంత్రాలు, పురోహితుల తాలూకా మంత్రాలు, అతి అద్భుతమైన దుందువి వాద్యాలు, ఒకటికి మించిన ఒకటి వాద్యాలు. ఆ మహల్ మిథిలా దేశం ఒక అద్భుతమైన స్వర్గం కాదు కదా. ఈ 14 బ్రహ్మాండాలు అనేటువంటి దృశ్యం ఇంకా కనబడదు. ఇటుపక్క మంత్రి ముని ఋషులు అందరూ మంగళాచరణం చేస్తున్నారు. శుభపాఠం అంటారు దీనికి, మాంగళిక స్తుతి. ఇటుపక్క పురోహితులు, ఇటుపక్క బ్రాహ్మణులు వేద మంత్రాలతోని. రాముడు అక్కడ కూర్చున్నారు అతి అద్భుతమైన శృంగారమై ఆ మండపంలోని. దశరథ మహారాజ్, జనక మహారాజ్, సునయన, ఇటువంటి అద్భుతమైన దృశ్యంతో నలుగురు భరత్, లక్ష్మణ్, శత్రుఘ్నులతో కూడాను ఈ విధానంగా అతి అద్భుతంగా మనోహరంగా అలంకారమై కూర్చున్నారు మండపంలోని. ఎప్పుడైతే సీతాదేవిని తీసుకొస్తారో, సీతాదేవి ఒక అద్భుతం. సీతాదేవిని ఒక పద్మమైన పల్లకంతో తీసుకొస్తున్నారు సీతాదేవిని. ఆ పల్లకిలోని సీతాదేవికి ఏ విధానంగా తీసుకొస్తున్నారు, మొత్తం కేవలం బంగారం తాలూకా ఒక బొమ్మ, బంగారంకి ఒక బొమ్మగా తీసుకొని వస్తున్నారు. ఆ విధానంగా సీతాదేవిని తీసుకొని వస్తున్నారు. ఆ దృశ్యం కూడా అతి మనోహరం. ముందు వచ్చి పెళ్లిపేటలోని కూర్చొని ముందు రైట్ సైడ్ కూర్చుంటారు పెళ్లి కూతురు. ఎప్పుడైతే పాణిగ్రహణం అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు, ఇంకా ఆ అమ్మాయి ఇంకా తండ్రి తరపు కాదు, ఎవరి తరపు అయిపోతారు? అదే భర్త తరపు అయిపోతారు. వాళ్ళ తరగ పేరు, గోత్రం చేంజ్ అయిపోతుంది. వాళ్ళ తరగ మంచి చెడ్డ అంటే ఏంటి, అంటూ ముట్టు, ఎవరు చనిపోయినా ఎవరు పుట్టినా మొత్తం అంతా ఇంకా అంతా కేవలం వాళ్ళ తరపునే అన్ని నియమాలు, ఇంకా తండ్రి తరపున ఇంకేమీ లేదు. ఎటువంటి మన సనాతనిక వైదిక ధర్మం చూడండి, మంత్రాలతోని కేవలం అన్ని, అటువంటి మంత్రాలతోని, పాణిగ్రహమైన మంత్రాలతోటి ఒక కన్యాదానం అనేది పవిత్రమైన దానం చేసుకొని జనక మహారాజ్ సూనైన ఒక మంచి పాత్ర తీసుకొచ్చారు. అది కూడా బంగారం వేడిరాలతో ఉన్న పల్లెం. ఆ పల్లెలోని రామచంద్రమూర్తులకు పాద పద్మాలు పెట్టున్నారు. అక్కడ జనక మహారాజ్ సూనైన ఎదురుకల్లి పాద ప్రక్షాళన చేస్తున్నారు, పాదం కడుగుతున్నారు. ఇది అద్భుతమైన దృశ్యం. ఏ బ్రహ్మ కడిగిన పాదం, ఏ పాదం బ్రహ్మ కడిగేరు, ఏ పాదం తల ఒక నీరు మహాదేవులు శిరోధార్యం చేసుకున్నారు,
ఏ పాద పద్మాలకి మునులు ఋషులు నిరంతరంగా ధ్యానం చేస్తుంటారు, సనకాదిక ఋషులు ఏ పాదాలకి గుణగణాలను కీర్తిస్తుంటారు, ఏ పాదం తనొక ధూళిని స్పర్శించడంతో అహల్య విముక్తి పొందింది, అటువంటి పాద పద్మాలని స్వయంగా జనక మహారాజ్ సోనైన ఈరోజు ప్రక్షాళన చేస్తారు. ఓహో భాగ్యం, అహో భాగ్యం, ఇటువంటి భాగ్యం. జనక మహారాజ్ ఆ పాద పద్మాలను స్పర్శిస్తూ ఎన్ని ఎన్ని జన్మము ముని ఋషులు తపస్సు చేసేసి అటువంటి పాద పద్మాలని పొందుదామని, స్పర్శిద్దామని, చింతిద్దామని, గుణగుణాలను కీర్తిద్దామని తపస్సు చేస్తుంటారో అటువంటి పాద పద్మాలని స్వయంగా జనక మహారాజ్ మరి సోనైన ఈరోజు ప్రక్షాళన చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళ తన శరీరం గద్గద్ అయిపోతుంది, కేవలం రోమాంచితం అయిపోతున్నారు, వాళ్ళు అశ్రుధారం అయిపోతుంది, కళ్ళింటి నీళ్ళు వచ్చేస్తుంది. ఆహా, ఇటువంటి పాద పద్మాలకి ఈరోజు మేము కడిగే అవకాశం వచ్చిందా, అద్భుతం. ఎవరికి ఇటువంటి అద్భుతమైన అవకాశం దొరుకుతుంది? అతి అద్భుతంగాను వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటూ పాణిగ్రహం మరి తాంబూలం అన్ని ఇచ్చి ఇటువంటి అద్భుతమైన ఒక వివాహం సంపన్నం చేసుకున్నారు. ఈ వివాహం గురించి మనం ఎక్కువగా చెప్పడం అవసరం లేదు, అందరికీ తెలుసు ఈ వివాహం గురించి. అద్భుతమైన దృశ్యం. మనం మామూలుగా ఒక వివాహం చేస్తే ఒక ఆనందం, పెళ్ళికొడుకు తరపున ఆనందం, పెళ్ళికూతురు తరపున ఆనందం, వాళ్ళ తల్లిదండ్రుల తరపున ఆనందం, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎంత ఆనందమైన ఒక మహల్, ఆనందమైన ఒక వాతావరణం. స్వయంగా సాక్షాత్ అఖిల బ్రహ్మాండ నాయక శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ రామచంద్రమూర్తి మరి అఖిల బ్రహ్మాండానికి జనని తల్లి సీతాదేవి వివాహం చేసుకున్నారంటే ఆ సీతారాం తలక వివాహం తలక వాతావరణం ఎటువంటి ప్రకారంగా ఉంటుంది. అందరి తలక మనో ఆలాదన చేసేస్తుంది. మిథిలా దేశంలోని ప్రజలందరూ కూడాను, ఇటుపక్క దశరథ మహారాజు తలక అయోధ్య తలక ప్రజలందరూ, మునిలు, ఋషులు, మంత్రులు, సైనికులు, సమంతులు అందరూ తలక మనలోని అనేక అద్భుతమైన ఆనందం, దివ్య ఆనందం. ఇటువంటి దివ్య ఆనందంని మాంగళికమైన శబ్దాలతో ఇటుపక్క దేవతలు కూడాను బ్రాహ్మణ వేషం వేసుకొని అనేక వేషం వేసుకొని మనకి ఇంకా అవకాశం దొరుకుతూ మేము ఇప్పుడే వెళ్ళి ఇటువంటి దృశ్యాలు చూస్తామని చెప్పేసి వాళ్ళు కూడా బ్రాహ్మణ తాలూకా అవతారం పెట్టుకొని ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, సూర్యుడు, సూర్యవంశంతో రామచంద్రమూర్తి నేను వెళ్ళి కూర్చుంటాను అక్కడ, మా వంశకుడు అని చెప్పేసి సూర్యుడు స్వయంగా సాక్షాత్ వస్తే అది ఏ ప్రకారంగా అద్భుతమైన ఆకర్షణగా ఉంటుంది. అనేక ఛద్మభేషంతో దేవతలు కూడాను వచ్చేసారు. ఇటువంటి సుమనోహరమైన దృశ్యం మళ్ళీ మేము పొందలేము. మరి మా స్వర్గలోకంలో కూడా ఇటువంటి కళ్యాణం ఎప్పుడు అవ్వదు కూడా. ఏ కళ్యాణం ఈ మిథిలా దేశంలోనే అవుతుందో, ఎవరు పిలిచిన వాళ్ళు పిలిపిన కూడాను అందరూ కూడాను ఈ దేవతలు కూడాను అనేక ఆ మనోహర దృశ్యం చూడడానికి వచ్చేసారు. దేవతలు కూడా ఆనందం పడుతున్నారు. ఇటువంటి సీతారాముల కళ్యాణం చూసి ఆనందిస్తున్నారు. ఎవరు ఆనందం లేదు అని లేదు. ఇటువంటి ఇది ఒక కళ్యాణం. ఈరోజు భగవంతుడు భక్తి తలొక కళ్యాణం. సో భక్తి ఎక్కడైతే విరాజిస్తారో, ఎక్కడైతే భక్తి ఉంటారో అక్కడ సాక్షాత్ భగవంతుడు ఉంటారు. భక్తిదేవి సాక్షాత్ భగవంతుడు ఉండే చోట్లోని ఆ దృశ్యము, ఆ వాతావరణము ఎంత మనోహరం, ఎంత సుఖదాయకం, మనసుకి రంజనం చేసేది ఇంకా ఏ ప్రకారంగానో ఇంకా అద్భుతమైనది లేదు. ఇది కేవలం ఒక నోరుతోని వర్ణించడం అనేది చాలా కష్టం. శబ్దాలతోని వర్ణించడం అనేది ఇంకా మరీ కష్టం. మనోహరంగా వాల్మీకి ఋషి మరి తులసిదాస్ అతి అద్భుతంగాను వర్ణించున్నారు. వివాహం సంపన్నమై మళ్ళీ దశరథ మహారాజ్ వాళ్ళ తాలూకా దేశానికి 4 కోడలతో వెళ్తున్నారు. ఈ పక్క ఇటుపక్క జనక మహారాజ్ సునయన, ఇంకా వాళ్ళ తాలూకా వేడికి అంతు లేదు.
సీతాదేవి తాలూకా విరోహం. భక్తిదేవి వెళ్ళిపోతున్నారు, సీతాదేవి వెళ్ళిపోతున్నారు. సీతాదేవిని విడిచిపెట్టలేకపోతున్నారు. సీత వెళ్ళిపోతున్నారని చెప్పేసి, లేదు ఇంక కొన్ని రోజులు ఉండండి అని చెప్పేసి చాలా సమయం ఉన్నారట. ఇలాగాని ఉన్నది ఎక్కడ తులసిదాసులు చెప్తున్నారు. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఉండిపోయారట. ఎక్కడ? మిథిలా దేశంలో. ఈరోజు మంచిది కాదు, ఈరోజు ఏమంటారు దానికి, పద్యం వచ్చేసింది, లేకపోతే మూలం వచ్చేసింది, మళ్ళీ ఆషాఢ మాసం వచ్చేసింది, మొట్టమొదటి పుట్టినరోజు రామనవమి రోజు, మిథిలా దేశంలో చేసుకున్న వివాహమైన మొట్టమొదటి పుట్టినరోజు ఎక్కడ చేద్దామని, వివాహం అయిన తర్వాత సీతాదేవిలో పుట్టినరోజు ఫస్ట్ టైం చేద్దామని, కేక్ కటింగ్ చేద్దామని అలాగ ఉంచేసి బోల్డ్ నెలలు ఉంచేశారట జనక మహారాజు. లేదు వెళ్ళిపోతాం అంటే ఇంకో ఇలాగ వచ్చింది, ఇది మంచిది కాదు, ఈరోజు వెళ్ళకూడదు, ఈరోజు ఇలాగ ముందున్నది అలాగ మనం ఎలాగ గుళ్ళని 12 నెలలని అనేక పండగలు, ఈరోజు ఈ పండుగ తర్వాత ఆ పండుగ అలాగా మిథిలా దేశంలోని వివాహం అవి నుంచి అనేక రోజులు కేవలం పండగే పండుగ, ఈ పండుగ ఆ పండుగ అని చెప్పేసి పండుగలే పండుగ. అనేక రోజులు అయిన తర్వాత ఇప్పుడు వచ్చింది అవకాశం, ఇప్పుడు లేదు. దశరథ మహారాజు ఇంకా లేదు, అక్కడ మేము వెళ్ళిపోవాలి, అయోధ్యలో అందరూ ఎదురు చూస్తున్నారు, అయోధ్యకి వెళ్ళిపోవాలి, మేము అయోధ్య దేశానికి వెళ్ళాలి, మీరు ఎన్ని రోజులు ఉంచేసారు, ఇంకా నాకు మాట కొట్టుకుని అని చెప్పేసి చెప్పడా కూడా విధానంగాను మళ్ళీ చాతుర్మాసం వచ్చేస్తుంది, మళ్ళీ ఉంచేస్తారు, మేము వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్పడంతో ఈ ప్రకారంగాను విరోహంతో జనక మహారాజు గారు విడిచిపెడుతున్నారు సీతాదేవికి. చాలా దూరం వచ్చారట జనక మహారాజ్. జనక్ మహారాజ్ సునయన చాలా దూరం వెళ్తున్నారు, విడిచిపెట్టలేక ఎంట వెనకట్లా. దశరథ మహారాజ్ రథం నుంచి దిగి, ఇంకా మీరు రాకూడదు, ఎవరైతే ఎక్కువ దూరం విడిచిపెడతారో అన్నీ ఎక్కువ రోజుల తర్వాత మీరు కలడం అవుతుంది, అందుకే మీరు ఎక్కువ దూరం రాకూడదు, ఎక్కువ రోజులు అవుతుంది, ఈ ప్రకారంగా ప్రథ ఉన్నదని చెప్పేసి చెప్పడంతో జనక మహారాజ్ అక్కడ ఉండిపోయారు. నేను ఇంకా ఎక్కువ దూరం వస్తే నన్ను ఎక్కువ రోజుల తర్వాత కలాల్సి వస్తుంది, అందుకే నేను ఇంకా ఇక్కడి నుంచి ఉండిపోతాను, అందుకంటే ఎక్కువ దగ్గరగా నేను మనం కలగలను, మళ్ళీ తక్కువ రోజులు నేను మళ్ళీ సీతాదేవికి రాముడికి కలగాలని చెప్పేసి అక్కడ అనేక దుఃఖంతో జనక మహారాజ్ మరి సునయన ఉండిపోయారు. మళ్ళీ దశరథ మహారాజ్ మరి 4 పుత్రులతో కోడలతోటి వెళ్తున్నారు. ఎక్కడికి? అయోధ్యకి. అయోధ్యలోని ఎప్పుడైతే కవర్ వచ్చేసిందో ఈ ప్రకారంగా దశరథ మహారాజ్ మరి 4 కోడలతోని కొడుకులతోటి వస్తున్నారు, పెళ్ళి అయ్యేసి అని చెప్తే ఇంకా అక్కడ మారుమాగిపోతుంది. అదొక ఉత్సవం, పెద్ద ఉత్సవం. సో ఈ విధానంగా 4 వివాహం అయ్యి ఎప్పుడైతే వస్తున్నారో ఆ అయోధ్య ఇంకా మారుమోగిపోయింది. మంగళ కలశాలు, మంగళ వాద్యాలు, వేద మంత్రాలు, మరి అనేక ప్రకారంగాను లైటింగ్స్, అనేక ప్రకార దీపాలు, అనేక ప్రకార మామిడాకులు, పచ్చకామరులు, బోల్డ్ ప్రకారంగాను అలంకారం చేసేసి ఒక స్వాగతం పలుకుతున్నారు, వివాహం చేసుకొని వచ్చారు అని చెప్పేసి ఈ విధానంగా స్వాగతం. ఇదంతా కేవలం ఉత్సవమే. వివాహం అనేది ఉత్సవం, పెద్ద ఉత్సవం, అద్భుతమైన మనోరంజనమైనది. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాదో లేదో తెలియదు, ఇంటికి గడప దాటుకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పెళ్లి కూతురు తలగా ముఖం చూస్తారు. ముఖం చూపులు ఉన్నాయా ఇక్కడ? ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఎవరైతే వస్తారో మొట్టమొదటిగా పెళ్లి కూతురు వాళ్ళ ముఖం చూస్తారు. అంటే ముందుతే ఇలా ఉండేది, ఇప్పుడుతో మొత్తం ఓపెన్ అయింది. ముందు కేవలం ఎవరు చూసేవారు కాదు, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కూడా చూసేవారు కాదు, వివాహంలో ఎవరు కూడా చూసేవారు. ఇప్పుడుతో సో ప్రకారంగాను ఉండేది. అదేమంటారు దానికి? అడని బయట అంచు తీసేసి ఫస్ట్ చూస్తే వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. ఎవరు ప్రకారం బంగారం ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు. మొట్టమొదటిగా ఎవరు చూశారంటే సుమిత్ర చూస్తున్నారు సీతాదేవి తల్లి ముఖం. సీతాదేవి తల్లి ముఖం చూసి ఆనందం, ఇటువంటి అద్భుతమైన కోడలు వచ్చారు, ఏమి ఇవ్వగలను, ఏంటి బంగారం ఐడియాలు కూడా సిగ్గుపడుతుంది, ఇచ్చినా కూడా నేను ఏమి ఇవ్వగలను అని చెప్పేసి చింతించి సీతాదేవికి నేను ఇవ్వగలంటే పుత్రత, నా కొడుకునే ప్రసాదించేస్తాను. సీతాదేవి తల్లి కొడుకు అయిపోతారు. సుమిత్ర తల్లి కొడుకు ఎవరు? లక్ష్మణుడు.
లక్ష్మణుడు గట సీతాదేవికి అప్పచెప్పారట. ఈ రోజు నుంచి నా పుత్రుడు నీ తాలూకు పుత్రుడు అని అప్పచెప్పారట. తను నీకు సేవిస్తాడు, నీకు తల్లిగా భావిస్తాడు. అప్పటి నుంచి లక్ష్మణుడికి సుమిత్ర లక్ష్మణుడికి సమర్పిస్తూ పుత్రత అంటే మాతృత ఇచ్చేసారు. ఇప్పుడే వివాహం అయిపోయారు, తల్లి అయిపోయారు. చూడండి, నా కొడుకు ఒక్కగానే ఒక సంపత్తి, నేను లక్ష్మణుడికి నేను ఇచ్చేసాను. అందుకే ఎప్పుడైతే చూడండి అడవికి వెళ్తారో అప్పుడు లక్ష్మణుడు కూడా బయలుదేరుతారుగా వెనక. రామచంద్రమూర్తి అంటారు, నువ్వు నాతో వస్తున్నావు కరెక్టే, నువ్వు మీ అమ్మగారికి అడిగేవా? మీ అమ్మగారు పర్మిషన్ ఇస్తే కదా రాప్తలేదు అని చెప్పారట రామచంద్రమూర్తి. అయితే సరే ఖచ్చితంగా ఇస్తారు తల్లి, నేను వెళ్ళి అడిగి వస్తానని చెప్పేసి సుమిత దగ్గరికి వెళ్ళారట. ఎవరు? లక్ష్మణుడు. సుమిత్ర చెప్పారు, ఎందుకు వచ్చారు? నేను అడవికి వెళ్తాను. అడవికి వెళ్తే నాకు అడగడానికి ఏంటి కారణం అంటే, నువ్వు నా తల్లి కదా, అందుకే అడగడానికి వచ్చే పర్మిషన్. ఏం పర్మిషన్? నువ్వు రాముడు ఎక్కడ ఉన్నారో సీత ఎక్కడ ఉన్నారో అక్కడ ఆలే నీ తల్లి తండ్రి. నువ్వు మా దగ్గరికి రావడం అవసరం లేదు. నేను ఏదైతే వివాహం ముఖం చూపే ఫస్ట్ చూసానో అప్పుడే నీకు నేను సమర్పించేశాను. సీత నీ తల్లి, నువ్వు సీతాదేవికి అడిగెళ్ళి అని చెప్పి. ఎటువంటి తల్లి సుమిత్ర, ఎటువంటి మనసు కలిగి. ఏ కొడుకుకి అడవికి పంపించేస్తారా? నీ ఎక్కడున్నావు సీతాదేవి, ఎక్కడున్న రావడం, నువ్వు అక్కడే ఉండాలి. నీ అమ్మ తల్లిదండ్రులు వాళ్ళే. వాస్తవంగా actually భగవంతుడే మనకి తండ్రి. సుమిత్ర చెప్తుంది ఇండైరెక్ట్గా, మనకు తల్లి సీతాదేవి, రామచంద్రమూర్తి. మన తల్లిదండ్రులు సీత రాముడు, వాస్తవమైన తల్లిదండ్రులు. అనాది కాలం వచ్చి వాళ్ళే మనకి తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు కూడా వాళ్ళే తల్లిదండ్రులు. సో అందుకే లక్ష్మణుడికి ఈ ప్రకారంగానూ సమర్పించేశారు ముఖం చూపడంతో. మరి కైకేయి ఏమి ఇచ్చారు? కైకేయి చూశారు సీతాదేవికి, అద్భుతం, నేను సీతాదేవికి ఏమి ఇవ్వాలి అని చెప్పేసి తన భవనం, కైకేయి భవనం అని ఒక భవనం ఉన్నది. ఇప్పుడు వెళ్తే అయోధ్యకి వెళ్తే చూస్తారు, అయోధ్య గుడి దగ్గరే కైకేయి భవనం అని ఉంటుంది. వెళ్ళే మనతో పాటు ఎవరు వచ్చేది? కైకేయి భవనం ఉంటుంది. కనక భవనం. ఆ కనక భవనం ఎవరిది? కైకేయి తల్లి. నేను ఈ ముఖం చూపులని నా భవనం, అక్కడ కైకేయి దేవి ఉండేది. కైకేయి దేవి బిలాంగ్స్ టు కాశ్మీర్. అంటే ఏంటంటారు, తను బాల్యం పుట్టుక కాశ్మీర్లో. కాశ్మీర్ చాలా చల్లదనంగా ఉంటుంది కదా. ఎప్పుడైతే అయోధ్య వచ్చారో చాలా వేడిగా ఉండేది. అప్పుడు దశరథ మహారాజ్ కైకేయి గురించి ఒక పెద్ద బంగ్లా కట్టారు. దాని పేరు కైకేయి భవన్. ఆ కైకేయి భవన్ ఎలా కట్టారంటే చాలా వెంటిలేషన్స్, ఎక్కడికక్కడైతే ఎయిర్ ఫ్లో అవుతుంటుంది, చల్లగా ఉంటుంది. ఎంత వేడైనా కూడాను చాలా అద్భుతంగాను ఎయిర్ ఫ్లో అవుతుంటుంది. ఆ భవనంకి వెళ్ళిన వెంటనే చాలా ఏసీలాగా అనిపిస్తుంది, సెంట్రల్ ఏసీలాగా ఉంటుంది. కైకేయి గురించి ఆ వాస్తు ప్రకారంగా, ఆ ప్రకారంగా మ్యానుఫ్యాక్చరింగ్, ఆ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఆ భవనం దశరథ మహారాజు కైకేయికి ఇచ్చాడు. ఈరోజు ఎవరికి ఇస్తారు? కైకేయి. ఆ కనక భవన్, కనక అంటే సువర్ణం, ఆ సువర్ణం తాలూకా భవనం అది. ఆ భవనం ఈరోజు తాళాలు ఎవరికి ఇచ్చారు? సీతాదేవి, నువ్వు నా భవనం తీసేసుకో, నువ్వే అక్కడ ఉండు అని చెప్పేసి. ఇప్పుడు ఇంకెవరు ఉన్నారు? సుమిత్ర అయిపోయారు, కైకేయి అయిపోయారు, ఇంకెవరున్నారు? కౌసల్య ఏచి ఉంటారు. కౌసల్య ఏ ఇవ్వాలి? వీళ్ళందరూ ఎంత పెద్ద ఇచ్చేసారు. కన్యాదానం అయ్యింది ఎక్కడ? మిథిలాలో. ఇక్కడ వరదానం అయిపోయింది. ఏంటి? వరుణ్ణే ఇచ్చేసారు సీతాదేవికి. నేను ఏమి ఇవ్వాలి? రాముడికే నేను సీతా చేతిలోనే పెట్టేశాను. స్వయంగా రామచంద్రమూర్తికే సీతాదేవి తన చేతిలో పెట్టి, ఇదిగో నా కొడుకుని నేను నీ దగ్గర సమర్పించేశాను. స్వయంగా రామచంద్రమూర్తికి సీతాదేవికి అప్పచెప్పేశారు. ఇంకా సీతాదేవికి ఇంకేం ఆనందం, దీనికంటే ఇంకేమన్నా? రాముడికి చేతిలో పెట్టుకుంటే ఇంక దీనికి ఒక భార్యకి భర్త కన్నా ఇంకా ఏం ఆస్తి ఉంటుంది, ఇంకా ఏం ఐశ్వర్యం ఉంటుంది? సర్వస్వం అతనే ఒక భార్యకి. ఇప్పుడైతే ధనం ఐశ్వర్యం ప్రతిష్ట మానవ కోరుకున్నారు, కానీ భార్యకి సర్వైశ్వర్యం అనేది ఏంటి? భర్త. మరి అటువంటి భర్తని కౌసల్య
సీతాదేవి తాలూకా. అయితే ఇప్పుడు రాముడు చూస్తున్నారు. మొట్టమొదటి చూడలే సీతాదేవి, ఎప్పుడు ఎక్కడో చూసారు ఒకసారి, కానీ సీతాదేవికి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చూస్తున్నారు. ఏమి ఇస్తారు రాముడు ఒక వచనం ఇచ్చారట సీతాదేవికి. వచనం అంటే ఏంటి? వాక్యం. హే సీతే, నేను ఈరోజు ఒక వచనం ఇస్తాను, ఒక వాక్యం ఇస్తాను. మా రఘుకుల వంశంలోని, మా క్షత్రియ వంశంలోని బహుపత్ని, ఒక్కొక్కటి మించిన ఇంకో పత్నిని వివాహం చేసుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు, ఫర్ ఎగ్జాంపుల్ దశరథ మహారాజు మూడు పత్నిలు ఉన్నారు. ఒక క్షత్రియులు ఎంతమంది పత్నిలైనా వివాహం చేసుకోవచ్చు. నేను ఈరోజు మాట ఇస్తాను, నీవు తప్ప నేను ఇంకెవరిని పత్ని రూపంగా చూడను, పత్ని చేసుకోను. కేవలం నేను ఒక్కనే నీకు భర్తగా ఉంటాను, నువ్వే నాకు భార్య, ఇంకెవరు కూడాను నేను వివాహం చేసుకోను. ఇవేంతో మాకు పర్మిషన్ ఉన్నది వివాహం చేసుకున్నానికి, ఎందుకంటే మేము క్షత్రియులు బహుపత్నిని వివాహం చేసుకోవచ్చు. కానీ నా జీవిత కాలం అంతా ఇంకొక పత్ని లేకుండా కేవలం నువ్వే ఒక నాకు పత్ని, ఏకపతివ్రత అని మాట ఇచ్చారట. ఇంకా ఎవరు నాకు పత్ని, ఇంకెవరు ఉండరు, నువ్వే జీవితకాలం అంతా. ఎప్పుడైతే సీతాదేవికి అడవికి విడిచిపెట్టేశారు రాముడు, అప్పుడు అశ్వమేధ యజ్ఞం చేశారు. అశ్వమేధ యజ్ఞం చేయాలంటే ఖచ్చితంగా భార్య ఉండాలి. చాలామంది అన్నారు, మీరు ఇంకో వివాహం చేసుకొని మీరు క్షత్రియులు, సీతాదేవి వెళ్ళిపోయారు అడవులకి, మరేం చేస్తాం, మీకు పత్ని లేకపోతే ఎలాగ మీరు యజ్ఞాన్ని చేస్తారు, చేసుకోండి. మళ్ళీ విడిచిపెట్టేస్తారు తర్వాత. అప్పుడే లవకుశులు పుడతారు కదా, ఆ ధోబి నిందిస్తారు. సో అందుకే అయితే విడిచిపెడతారు. అప్పుడు ఎలాగ మీరు ఒకరిగా కూర్చుంటారు, అవదు, యజ్ఞం సంపన్నం అవదు, మీరు ఇంకో వివాహం చేసుకోవాల్సింది. రాముడు అన్నారు, నేను సీతాదేవికి మాట ఇచ్చాను. చూడండి, ఇది రామచంద్రమూర్తి, ఇది జీవితంలో నేర్చుకోవాల్సింది. ఇటువంటి నేర్చుకోగలం మనం? వద్దు. ఏం చెప్పారు? సరే పత్నే కావాలి కదా, సీతాలేంటి ఒక సువర్ణమైన మూర్తి తయారు చేశారు, సువర్ణమైన విగ్రహం తయారు చేసి పక్కన ఉంచారు సీతాదేవిని. ఆ విగ్రహం రాముడు ఇద్దరు కలిసి యజ్ఞాన్ని చేశారు. చూడండి, రాముడు తలొక ఎంత అద్భుతమైన మనస్సు కలిగిన వ్యక్తి. భక్తి పైన భగవంతుడికి ఎంతైతే ప్రేమ ఉన్నదో, భక్తి కూడాను భగవంతుడికి అంత ప్రేమిస్తారు. అంత మర్యాద ఇచ్చారు సీతాదేవికి. విధానంగాను వచనం ఇచ్చారు ఎవరు? రామచంద్రమూర్తి. ఈ ప్రకారంగాను అతి అద్భుతమైన మనోహరమైన ఈ ప్రకారంగా ముందుకు సాగుతుంది. ఎలాగా సుమారుగా అయోధ్యలోని 15 సంవత్సరాలు అప్పటికి రామచంద్రమూర్తికి, ఇంకొక 12 సంవత్సరాలు అంటే 27 సంవత్సరాల వరకు. వాల్మీకి రామాయణాన్ని 24 సంవత్సరాలు అంటున్నారు, తులసిదాస్ 27 సంవత్సరాలు అంటున్నారు. 27 సంవత్సరాల వరకు అయోధ్యలోని ఉన్నారు. ఎవరు? అందరూ కలుసుకుంటూ, ఇటుపక్క లక్ష్మణుడు, భరత్ శత్రుఘ్నుడు, ఊర్మిళ, సుకీర్తి, మరి ఎవరు? మాండవి. చాలా ఆనందంగా అద్భుతంగాను ఉన్నారు. అందరూ కోడలతోటి, కొడుకులు, దశరథ మహారాజ్, కైకేయి, కౌశల్య, సుమిత్ర అతి అద్భుతంగాను ఆనందానికి ఈ ప్రకారంగా అంతులేదు. మరి కైకేయి తాలూకా తండ్రి పేరు అశ్వపతి. అశ్వపతి తాలూకా కొడుకు అంటే కైకేయి తాలూకా తమ్ముడు వచ్చారు. అంటే భరత్కి ఏమవుతారు? మావయ్య అవుతారు. కరెక్ట్. భరత్ తాలూకా మావయ్య. వివాహం అయిన తర్వాత వచ్చారు. చాలా రోజులు ఉన్న తర్వాత అశ్వపతి నా తండ్రి, అతని పేరు యుధాజిత్. వాళ్ళ మాయ పేరు యుధాజిత్. యుధాజిత్ వచ్చి భరత్కి చెప్తున్నారు, హే భరత్, పదండి, మన నాన్నగారు పిలుస్తున్నారు. భరత్కి ఏమవుతారు? వాళ్ళ నాన్నగారు, తాతగారు.
తాతగారు పిలుస్తున్నారు, మీకు చూడాలని అనిపిస్తుంది. మరి అశ్వపతి దగ్గర ఒక క్వాలిటీ ఉన్నది. ఏంటంటే అశ్వపతి దగ్గర మంచి రాజనీతి కౌశలం ఉన్నది. అశ్వపతి దగ్గర అనేక అశ్వాలు, అశ్వపతి అతని పేరు, అనేక బ్రీడ్ అశ్వాలు ఉన్నాయి. మొత్తం వరల్డ్ వైడ్లోని ఎక్కడికైతే అశ్వాలు కావాలో అశ్వపతి సప్లై చేస్తాడు. మంచి మంచి బలమైన అశ్వాలన్నీ ఇతను అన్ని దేశాలకి సప్లై చేసేవాడు. యుద్ధ కౌశలం ఎలాగ నేర్చుకోవాలి ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చేవాడు అశ్వపతి. స్వయంగా మరి మన మనవడు భరతుడు అతనికి నేర్పిస్తానని అభిలాష తాతగారికి ఉండేది. అందుకే యుధాజిత్తుకి ఇచ్చి కౌరిచ్చి పంపించేది. భరతుడు నేను రాను అవి చెప్పాను, నేను అసలు ఎక్కడికి విడిచిపెట్టి రాను అని చెప్పేసి యుధాజిత్ వెళ్ళి దశరథ మహారాజ్ దగ్గరికి వెళ్ళి, దశరథ మహారాజ్ మీరు భరతుడిని పంపించండి, మా నాన్నగారు పిలుస్తున్నారు, అతనికి చాలా వస్తువులు ట్రైనింగ్ ఇద్దాం అని అనుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు అశ్వపతి చాలా ఫేమస్ ట్రైనింగ్ ఇవ్వడంలోని, రాజనీతి, మళ్ళీ అశ్వాలని ఎలాగ నడిపించాలి, అశ్వాలని ఎలాగ పోల్చుకోవాలి, అశ్వాలు కేవలం ఫింగర్ ట్రిప్తో అశ్వం లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళాలా, స్ట్రైట్కి వెళ్ళాలి, అన్నీ మొత్తం అంత ట్రైనింగ్ ఇచ్చేవారు, చెప్పడం అవసరం లేదు. అలాగా మరి అనేక నీతి, రాజనీతి, కుటనీతి, యుద్ధనీతి, అశ్వనీతి అన్నీ నేర్పిద్దామని చెప్పేసి అనుకున్నారు. భరతుడికి మీరు పర్మిషన్ ఇచ్చి పంపిస్తే అతను వస్తారు. దశరథ మహారాజు ఒకటే అనేసారు, నేను చెప్పలేను అది, ఒకవేళ భరతుడికి ఇంట్రెస్ట్ ఉంటే తను నాకే ప్రకారంగా ఆటంకం లేదు. నేను అనుకున్నాను రాముడికి విని విడిచిపెట్టి భరతుడు రాడు అని చెప్పేసి చెప్పారు. చూడండి వాళ్ళ నాన్నగారు అంటున్నారు, రాముడికి భార్యని విడిచిపెట్టి రారు, పిల్లల్ని విడిచిపెట్టి రారు, ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి రారు అని చెప్పేసి చెప్పుకున్నారు. రాముడికి విడిచిపెట్టి భరత్ వెళ్ళడు, నన్ను విడిచిపెట్టి అమ్మని అలా తమ్ముని విడిచిపెట్టి వెళ్ళరు అని చెప్పేసి చెప్పుకున్నారు. రాముడిని విడిచిపెట్టి భరత్ వెళ్ళరు అంటే ఎంత అనన్యమైన ఒక మంచి సంబంధం, అన్నదమ్ముల తరగతి సంబంధం అలాగ ఉండాలి. ఇది రామాయణం నేర్చుకోవాల్సి. ఆ తండ్రి కూడా ధన్యుడు దశరథ మహారాజ్. చెప్తారు చూడండి, వాళ్ళ అన్నయ్యని విడిచిపెట్టి రారయ్యా తమ్ముడు, భార్యని విడిచిపెట్టి రారు అని చెప్పి చెప్పుకున్నారు, పిల్లల్ని విడిచిపెట్టి రారు అని చెప్పి చెప్పుకున్నారు, ఈ అయోధ్య ఈ సౌకర్యాన్ని విడిచిపెట్టి రారని చెప్పి చెప్పుకున్నారు, వాళ్ళ అన్నయ్య విడిచిపెట్టి రారయ్యా అని చెప్పి చెప్తున్నారు. ధన్యం అటువంటి తండ్రి, ధన్యం ఇటువంటి రామాయణం. ఇటువంటి జీవితంలోనే ఇటువంటి నేర్చుకుని అన్నదమ్ముల మీద సంబంధం ఇటువంటి ఎలా ఉంటుంది, ఎలాగ ఈరోజు అన్నదమ్ములు ఎలా ఉన్నారు? ఈరోజు అసలు సంబంధం అటువంటి అన్నదమ్ముల సంబంధమేనా? లేదు. రామాయణం వినేస్తే, రామాయణం చూసేస్తే, రామాయణం చదివిస్తే కాదు, ఇదే నేర్చుకోవాల్సింది. అన్నదమ్ముల మధ్య ఈ విధంగా సంబంధం, పెద్దన్నయ్యకి ఈ విధంగానూ మనం సన్మానం ఇవ్వాలి. భరతుడు చాలామంది తెలిసింది, యుధాజిత్ ఏం చేశారంటే తెలుసుకున్నారు, భరతుడు ఎలాగొస్తారు, రాముడు చెప్తే కానీ రారయ్యా అని తెలిసిపోయింది. స్వయంగా వెళ్ళి యుధాజిత్ రాముడికి వెళ్ళి కలిశారు. హే రామచంద్రమూర్తి, మీరు భరతుడికి కొద్దిగా విడిచిపెడితే మా నాన్నగారు ఇతనికి అనేక విద్యలు నేర్పిద్దాం అనుకుంటున్నారు, సో మీరు పంపిస్తే భరతుడికి పిలిచే రాముడు ఒకటే, మీరు వెళ్ళండి. భరత్కి చెప్పారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళడం వల్ల యుద్ధనీతి, అశ్వనీతి, రాజనీతి అన్నీ నేర్చుకుంటారు, దానివల్ల మనకి అయోధ్యకి పరిపాలన చేయడానికి పనికి వస్తుంది. చెప్పడంతో బ్యాగు పట్టుకొని సర్దిసి వెళ్ళిపోతారు. ఎందుకంటే రేపు పొద్దున్న దశరథ్ మహారాజ్ తర్వాత ఎవరు రాజు అవుతారు? రాముడు. రాముడు రాజు అయితే నేను యుద్ధనీతి, రాజనీతి, మరి కూటనీతి అన్నీ నేర్చుకుంటే నేను రాముడికి సహాయంగా పడతాను. రామరాజ్యంలోని రాముడు రాజత్వం చేసినప్పటికీ ఇతను అన్ని పాపం కష్టపడడం, యుద్ధం చేయడం, మరి రాజకీయం చేయడం, ఇవన్నీ రాముడికి ఎందుకు? నేను నేర్చుకుంటే నేను రామరాజ్యానికి, రాముడి తరగ రాజ్యంలో నేను సాయంగా పడగలను. ఇదే ఏంటి? కృష్ణానుశీలనం భక్తిరుత్తమ.
ఆనుకొల్లేను కృష్ణానుశీలనం భక్తి ఉత్తమం. రాముడికి విడిచిపెట్టిన రాముడు సుఖం గురించి రాముడికి విడిచిపెట్టాడు. అన్న విలాసిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకుల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అందుకే భరత తనక భక్తి ఉత్తమమైన భక్తి. రాముడు గురించి, రాముడు సుఖం గురించి, రాముడు భవిష్యత్తు గురించి రాముడినే విడిచిపెట్టేశారు. వెళ్తాను, ఉండలేరు, నా అన్నయ్య నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను, కానీ భవిష్యత్తులో మీరు రాజు అవుతారు, మీకు నేను సాయం పడగలను, సాయం పడితే దానికంటే అదృష్టం ఇంకేంటి, దానికంటే ఈ భరతుడికి ఇంకా ఏం కావాలి? మీరు సీతారాములతో సుఖంగా శాంతిగా విహరిస్తుంటారు, నేను రాజనీతి అశ్వనీతి యుద్ధనీతి నేర్చుకొని నేను ఈ అయోధ్యాన్ని పరిపాలిస్తాను. రాముడు సుఖం అంటే పరిపాలన చేస్తానంటే పరిపాలనకి నేను సాయపడతాను, కానీ పేరు కేవలం రాముడి తనకు రాజ్యమే, రామరాజ్యమే, రాముడి రాజు. నేను పనివాడిని, నేను దాసుడిని, రాముడి తనకు రాజ్యంలో నేను పనిచేస్తాను, నేను కార్యాన్ని నిర్వహిస్తాను. అందుకే నాకు జ్ఞానం అంటే నేను సుచారు రూపంగా అంటే అతి అద్భుతంగాను నేను నిర్వహించగలను, అందుకే నేను ఇది నేర్చుకుంటాను అని ఎవరు లేరు? భరత్ యుధాజిత్తోని అశ్వపతి దేశానికి, కైకేయి దేశానికి వెళ్ళారు. ఎంతవరకు? ఇది బాల్కాండ్ చరిత్ర. రేపటి నుంచి మనకి అయోధ్యకాండ ప్రవేశం, వివాహయింది. 12 సంవత్సరాల వరకు అన్న చక్కగా దాంపత్య జీవితం అందరూ అయోధ్యలో నిచ్చాక అద్భుతంగా గడిపారు. మరి ఇతను భరత్ కూడాను కైకేయి దేశానికి వెళ్ళారు. రేపు మనం తెలుసుకోవాల్సింది మనం అయోధ్యకాండ్, ఇంకా ఈ ప్రకారంగాను ఈ రామాయణం మలుపు తిరుగుతుందో. ప్రతిరోజు కథలని ఒక్కొక్క శిక్ష మనం నోట్ చేసుకోవాలి, ఒక్కొక్క శిక్ష మనం మైండ్లో నోట్ చేసుకోవాలి, బుక్లో నోట్ చేసుకోవాలి. ఇది నేర్చుకోవాల్సింది, రామాయణంలో ఇది నేర్చుకోవాల్సింది. చూడండి, రాముడు సుఖం గురించి భరతుడు రాముడికి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దశరథ మహారాజ్ చెప్పే వినలేదు, కైకేయి చెప్పారు వినలేదు, అతనికి చెప్పారు వాళ్ళ మాయగారు వినలేదు, నేను రాను, తాతగారు చూస్తున్నారని చెప్పి వినలేదు. రాముడు ఒక మాట చెప్పడంతో రామ ఆజ్ఞ, రాముడు తన ఒక వాక్యానికి ఎంత విలువిచ్చారు వాళ్ళ తమ్ముడు భక్తుడు. అందుకే రాముడు ఏం చెప్తారో, రామాయణం ఏం చెప్తుందో మనం కూడా విలువిస్తే రాముడు మనకి అంత ప్రేమిస్తాడు. ఊరికినే మనం జపం చేసేయడం, గుడికి వచ్చేయడం, లేదంటే కొబ్బరికాయలు కొట్టేయడం, దీపాలు వెలిగించడం, మాల వేసేసేయడం కాదు. రాముడు తన ఒక వాక్యాన్ని పరిపాలించడం అంటే, రాముడు తన వాక్యం అంటే ఏంటి? శాస్త్రం మనం పఠించి దానికి మనం పరిపాలన చేసుకుంటే అప్పుడే రాముడు మనకి ప్రేమిస్తారు, రామ అనుగ్రహం మనకు ఉంటుంది. అందుకే సంపూర్ణమైన అనుగ్రహం భరతుడి పైన ఉన్నది. భారత చరిత్ర ఒక విచిత్రమైన చరిత్ర. భారత చరిత్ర, రాముడి చరిత్ర కన్నా భారత చరిత్ర ఒక విచిత్రమైన చరిత్ర. మనం విందాం, ఇంకా ముందుకు వస్తుంది భారత తల చరిత్ర. ఎటువంటి భరతుడు, భారత చరిత్ర ఖచ్చితంగా మనకు 5-6 క్లాసులు అవుతాయి. ఎటువంటి మనస్సు కలిగిన భరతుడు, అద్భుతమైన భరతుడు. రామ చరిత్ర ఎటువంటి విచిత్రమైనది, ఎంత అద్భుతమైనది, భారత చరిత్ర కూడా అటువంటి అద్భుతమైనది, విచిత్రమైనది. సో రేపు మనం అయోధ్యాకాండానికి ప్రవేశిద్దాం. అందరూ ప్రతినిత్యం సమయానికి వచ్చి మనం ఈ కథని ఆస్వాదిస్తూ, రామాయణం మనకి ఎలాగ జీవితాన్ని జీవించాలి నేర్పిస్తుంది కాబట్టి, మనం ఖచ్చితంగా జీవించాలి కాబట్టి మనం రామాయణాన్ని ఆస్వాదిస్తూ మన జీవితం ఆ విధానంగాను రామాయణ రూపంగాను రామశిక్షతో మనం ముందుకెళ్దామని మరి కోరుకుంటూ ఈరోజు కథ విరామం చేస్తూ 2 నిమిషాలు భగవద్నామ కీర్తనం చేసుకొని విరామం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे हरे। Everybody, loudly. Krishna Krishna Hare Hare, Hare Ram Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram Rama Rama Hare Hare, Hare Krishna Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram Rama Rama Hare Hare, Hari Bo Hari Bo Hari Hari Bo, Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram Ram Hare Hare, Hare Bol. Hare Krishna 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 Hare Hare, Hare Ram Ram Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare,
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे राम हरे राम 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 हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जय श्री रामचंद्र भगवान की, जय श्री सीताराम कल्याण की, जय श्री रामचरितमानस की, जय श्री तुलसीदास की, जय श्री वाल्मीकि ऋषि की, जय श्री राम कथा श्रवणकारी समस्त भक्त वृंद की, एसके सीएम गोसेवाश्रम की, यदि संस्थापकाचार्य श्री गुरुदेव गुरु कृपावृतम इष्टपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्री श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज की, परम गुरुदेव नित्यावतिष्ठम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर स्वतः श्री श्रीमद् जगद्गुरु भक्तिभयपुरी गोस्वामी महाराज की, रूपानुगुरु वर्ग की, साधु संत भगवान की, कलियुग पावन श्री चैतन्य महाप्रभु की, अनंत कोटि वैष्णव भक्त वृंद की, भुवन मंडल परम विजयते युगधर्म नाम संकीर्तन की। गौर प्रेमानंदे गौर प्रेमानंदे गौर प्रेमानंदे हरि 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 बोल।